స్టేడియంలో పనిచేసే స్టాఫ్ కంటే ముందే లోపలికెళ్ళి సీట్లో కూర్చున్నా. ఇందాక వర్షం టెన్షన్లో పట్టించుకోలేదు కానీ కడుపులో ఎలకలు కబడ్డీతో పాటు క్రికెట్ ఫుట్బాల్ కూడా ఆడుతున్నాయని అర్థమైంది. వెంటనే ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోయి అక్కడున్న చాలా అన్హెల్దీ ఆప్షన్స్లో ఒకటి కొనుక్కొని తెచ్చుకున్నాను. సెరమనీ సన్నాహకాలన్నీ చూస్తూ నేను తెచ్చుకున్న అల్పాహారం అయితే తినేసా. ఓపెనింగ్ సెరమనీ చూడడం ఫస్ట్ టైం కదా, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. కానీ నిజాలు మాట్లాడుకుంటే ఓపెనింగ్ సెరమనీ చాలా చప్పగా జరిగిందబ్బా. శ్రేయా ఘోషల్ పాటలు, స్టేడియం వాళ్ళు కాల్చిన బాంబులు తప్ప మిగతా అవన్నీ బోరు కొట్టాయి. ఇంకా దిశా పాట్ని డ్యాన్స్ అంటారా, ఆవిడ మాకు ఎంత దూరంలో డ్యాన్స్ చేసిందంటే స్క్రీన్ లేకపోతే ఆ డ్యాన్స్ చేసింది దిశా పాట్నియా దోసా బాటానియా కూడా అర్థమయ్యేది కాదు. ఇంకా మాకే చిరాకొచ్చి స్టార్ట్ చేయి బే అని అరిచేలోపు వాళ్లే టాస్ వేసేశారు. ఆర్సీబీ టాస్ గెలిచింది, కోల్కతాని బ్యాటింగ్కి దింపింది. ఇంకా ప్రశాంతంగా మ్యాచ్ చూద్దాం అనుకుంటే వీళ్ళెవరో సూర్యుడేదో సంపేస్తున్నట్టు టోపీలు పెట్టుకొని వచ్చి మరీ కూర్చున్నారు. అరే నాన్న మాకు కనపడట్లేదురా అని ఎంత చెప్పినా వినకుండా మీకు దిక్కున్న ఎదవకి చెప్పుకోండి అన్నారు. ఇంకా మ్యాచ్ అంతా ఇలా సైడ్ కొంగి చూడాల్సి వచ్చింది. ఏళ్ల టోపీలు తగలయ్యా. కేకేఆర్ వాళ్ళు బ్యాటింగ్కి దిగి ఫస్ట్ 10 ఓవర్లు కొట్టిన కొట్టుడికి అబ్బా పొంగించేస్తున్నారు అనుకున్నాం. స్టేడియం అంతా కేకేఆర్ ఫ్యాన్స్తో ఊగిపోయింది. కానీ నెక్స్ట్ 10 ఓవర్లు చూశాక అర్థమైంది పొంగడానికి ఇంకేమీ లేదు అని. ఈ బ్యాట్స్మెన్కి కూడా ఓపెనింగ్ సెరమనీ నచ్చలేదు అనుకుంటా అబ్బా. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోయారు. ఈసారి ఆర్సీబీ ఫ్యాన్స్కి టైం వచ్చిందండోయ్. అందరూ రెడ్ బుల్ దాగి వచ్చారేమో. ఫస్ట్ ఇన్నింగ్స్లో స్టార్ట్ చేశారు. మ్యాచ్ అయ్యే వరకు ఎగురుతూనే ఉన్నారు అందరూ. నేను ఏ టీంకి సపోర్ట్ చేయలేదు కానీ ఇంత ఖర్చు పెట్టి వచ్చాక వీళ్ళు కనీసం 200 కూడా కొట్టకపోయేసరికి కొంచెం నీరసం వచ్చింది. కానీ ఆ నీరసాన్ని మొత్తం కోహ్లీ అని పోగొట్టేశాడు అనుకోండి.